వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోదశ సర్గః. ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ న విమానితా ప్రాజ్యదోషం వనం ప్రాప్తా భర్తృస్నేహ ప్రచోదితా. అగస్త్య మహర్షి సీతాదేవి యొక్క గుణగణములను కీర్తిస్తూ చెబుతున్నటువంటి మాటలు. మరి అగస్త్యుల వారి యొక్క ఆశ్రమంలో వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అగస్త్యుల వారు బహుమానంగా లోక కళ్యాణం కోసం ఇచ్చినటువంటి ధనుస్సు, అదేవిధంగా అమ్ముల బదులు అక్షయబాణ తుణీరములు, ఖడ్గము, వీటినన్నింటినీ కూడా స్వీకరించినటువంటి వాడై రామచంద్రమూర్తి ఆయన చాలా ఆనందించారు. అయితే వాటిని ఇవ్వటంతో అగస్త్యుల వారి యొక్క మాటలు పూర్తవ్వలేదు. ఆయన ఇంకా రామచంద్రుడికి చెప్పాలి అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ అగస్త్యుల వారి యొక్క ప్రతి మాటలోనూ కూడా ఆంతర్యము భవిష్యత్తును సూచించే విధంగా ఉంటూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో అతిథి సత్కారం గురించి అన్నీ తెలిసినటువంటి రామచంద్రమూర్తికి చెబుతూనే సీతాదేవిని సూచించినట్లుగా అగస్త్యుల వారు చెప్పారు. అంటే అతిథిని సత్కరించడం, అతిథిని తిరస్కరించకుండా చూడటం అనేది గృహస్థుల యొక్క లక్షణం. గృహస్థుడు కానీ గృహిణి కానీ తప్పనిసరిగా అతిథిని సత్కరించి తీరాలి, అది కర్తవ్యం అని చెప్పారు. ఇది సీతాదేవి యొక్క మనస్సులో నాటుకుని ఉన్నది. అంతేకాదు ఇకపైన చెప్పబోయే మాటల్లో కూడా భవిష్యత్తును ప్రభావితం చేసే మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి అగస్త్యుల వారు సీతారామ లక్ష్మణులను చూసి మాట్లాడుతూ, రామచంద్ర, లక్ష్మణునితో కలిసి సీతాదేవితో కలిసి నీవు ఈ విధంగా ఇక్కడికి వచ్చావు అంటే చాలా ఆనందకరము. ఈ మార్గాయాసము అంటే ఈ అడవిలో తిరిగి తిరిగి వచ్చినటువంటి మార్గాయాసము మీలో కనిపిస్తూ ఉన్నది. మీకంటే కూడా సుకుమారవతి అయినటువంటి సీతాదేవిలో ఆ శ్రమ బడలిక మరింత బాగా తెలుస్తూ ఉన్నది. మరి ఇంత కష్టపడుతూ కూడా ఈమె వనవాసం చేయవలసినటువంటి అవసరం ఉన్నదా అంటే లేనే లేదు. ఎందుకు అంటే వనవాస నియమంలో సీతాదేవి కూడా వనవాసం చెయ్యాలి అనే వనవాస నియమంలో సీతాదేవి కూడా వనవాసం చేయాలనే నియమం అక్కడ లేనే లేదు. కైకేయి అడగలేదు. అయినప్పటికీ కూడా సీతాదేవి ఎందుకు వచ్చింది? భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటి భర్తను విడవకూడదు అనే భావనతోటి. వ్రజతు చరతు ధర్మం భర్తృనాథాహి నార్య అని అన్నట్లుగా భార్యలు భర్తను అనుసరించి ధర్మాన్ని పాటింతురుగాక అని చెప్పి, మరి పశుపక్ష్యాదులు, అడవిలో ఉన్నటువంటి లతలు, ఇవన్నీ కూడా అవి వేటిని పెనవేసుకున్నాయో, వేటితో జతకూడి ఉన్నాయో వాటితోటే జీవితాంతము గడుపుతాయి కదా. మరి అటువంటిది సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి తాను సుక్షత్రియుడైనటువంటి రామచంద్రమూర్తిని అనుసరించి తీరవలసినదే. రాముణ్ణి వీడి తాను ఉండలేను అనే ప్రేమతోటి, అనురాగంతో, భర్తృస్నేహ ప్రచోదిత, భర్త మీద ఉన్నటువంటి ప్రేమతోటే సీతాదేవి అడవికి వచ్చేసినది. ఆ ప్రేమతోటే ఇంతటి కష్టములను కూడా అనుభవిస్తూ బాధపడకుండా ఉంటున్నదంటే బాధ అనేది శరీరానికి ఉన్నది, కానీ ఆమె మనసుకు బాధ అనేది లేదు. శరీరం మాత్రం అలసిపోయినటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తున్నది అని అంటూ, మరి ఇంతగా నీకోసం పరితపిస్తూ రాజ్యాన్ని, రాజభోగాలని విడిచిపెట్టేసి నీకోసం వచ్చినటువంటి సీతాదేవికి నువ్వేం చేయగలుగుతావు రామచంద్ర? ఆమె ఏది అడిగితే దానిని ఇవ్వటము, ఆమె ఎలా ఆనందంగా ఉంటుందో అలా చూసుకోవటమే భర్తగా నీ కర్తవ్యము. అందుకనే కదా
భార్యాభర్తలు ఒకరిని ఒకరు అతిక్రమించకూడదు అనే ఉద్దేశ్యంతో ధర్మేచ అర్థేచ కామేచ త్రయాగుణ్య నాతిచరామి అని చెప్పి వారితో బాసలు చేయిస్తారు. ఈమెను నీవు అతిక్రమించకూడదు. ధర్మాన్ని ఆచరించిన, అర్థమును ప్రయోజనము ధనం సంపాదన చేసిన, లేకపోతే కామ ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఈమెను అతిక్రమించి నీవు చెయ్యరాదు, ఈమెను తిరస్కరించి నీవు చెయ్యరాదు అని చెప్పి బాసలు చేయిస్తారు కదా. అప్పుడు నాతిచరామి అని బాసలు చేస్తారు కదా. మరి వాటికి కట్టుబడి ఉన్నప్పుడే వారిది జీవితం అవుతుంది. ఆ జీవితానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. అలా కాకుండా పెళ్ళి ఏదో వేడుకగా చేసుకున్నాం, ఆ పెళ్లిలో చేసినటువంటి బాసలన్నీ కూడా ఒట్టి గాలి మాటలు అని అనుకుంటే మరి వారి జీవితాలకు పరమార్థమే ఉంటుంది. ఆ తర్వాత తరాల వారికి వీరి జీవితం ఆదర్శప్రాయం ఎలా అవుతుంది? కావున మరి సీతాదేవి తన తండ్రి జనక మహారాజు చెప్పినటువంటి మాటలను గుర్తుపెట్టుకుంది. ఛాయే వానుగత సదా అని చెప్పి అన్నాడు. రామచంద్ర, నిన్ను నీడలాగా అనుసరిస్తుందయ్యా నా కూతురు అని చెప్పాడు. ఆ మాటను ఏమాత్రము తీసివేయకుండా తండ్రి గారు చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించడం అన్నట్లుగా సీతాదేవి రాముడినే అనుసరించి వస్తూ ఉన్నది. మరి ఇంతటి గొప్ప సాధ్వీమణి అయినటువంటి సీతాదేవికి నువ్వేం చేయగలుగుతావు రామచంద్ర అని అంటూ, యథైషారమతే రామ ఇహ సీతా తథా కురు దుష్కరం కృతవత్యేష వనే త్వాం అనుగచ్చతి. రామచంద్ర, ఏషా సీత ఇహ యథా రమతే, ఈ సీతాదేవి నీ భార్య నిన్ను అనుసరించి వచ్చినటువంటి సీతాదేవి ఇహ ఈ వనంలో ఈ దండకారణ్యంలో యథారమతే ఎలాగైతే ఆనందించగలుగుతుందో ఆ విధంగా నువ్వు ఏర్పాట్లు చేయాలి. ఆమె చెప్పిన విధంగా నీవు చెయ్యాలి. ఆమె అడిగినది కాదనకూడదు అని అంటూ ఎలాగైతే ఆనందిస్తుందో తథా కురు, అలా చెయ్యటమే నీ కర్తవ్యం. అలా చేస్తే ఆమె ఆనందపడుతుంది. ఆమెను ఆనందపరిచితేనే ఆమె నీతో వచ్చినందుకు నీవు కృతజ్ఞత చెప్పిన వాడివి, లేకపోతే నీవు ఆమెను సరిగ్గా చూసుకున్నటువంటి వాడివి అవుతావు అని అంటూ అగస్త్యుల వారు కూడా చెబుతున్నారు. చూడండి, ఏషా వనే త్వాం అనుగచ్చతి. ఆమె చెప్పిన ప్రతి మాట నేను ఎందుకు చెయ్యాలి? ఆమె కోరిక ప్రతి కోరిక ఎందుకు తీర్చాలనుకుంటావేమో. ఆమె నిన్ను వనంలో అనుసరించి వచ్చిందయ్యా. భర్త ఎక్కడికైనా ఉద్యానవనానికి లేకపోతే ఎక్కడికైనా విహారయాత్రకు వెళుతున్నప్పుడు భార్య అనుసరించి రావటం అనేది ఆనందం కోసం, అది ఆమె యొక్క ప్రయోజనాన్ని కూడా చూసుకుని వచ్చినట్లు అవుతుంది. కానీ భర్త కష్టాల్లోకి వెళుతున్నప్పుడు ఆ కష్టాలలో తాను కూడా తోడుకుంటాను అని వచ్చే భార్య అంతకు మించినటువంటి సాధ్వీమణి ఇంకెవరు ఉంటారు? అటువంటి సాధ్వీమణికి ఏమిస్తే రుణం తీరుతుంది? ఏమిచ్చినా తీరదు. మరి చేయగలిగిందేమున్నది? కనీస బాధ్యతగా చేయగలిగిందేమున్నది? ఆమె ఎలా కోరితే ఆ విధంగా ఉంటూ ఆమె కోరిన కోరికలు తీర్చుతూ ఆమెకు అనుగుణంగా అనునయంగా ఉండగలిగితే చాలు. ఆమె ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి అంటూ, ఏషా వనేత్వాం అనుగచ్చతి, ఈమె నిన్ను మనసులో అనుసరించి వచ్చిందయ్యా అని అన్నాడు. ఇదేమైనా సామాన్యమైన పనే కాదు. దుష్కరం కృతవతి, ఎవ్వరూ కూడా చేయలేనటువంటి పని, ఎవరూ చేయడానికి ఇష్టపడినటువంటి పని. అంటే ఏమిటి? అమ్మో కష్టములు వస్తాయేమో అని చెప్పి అనుకోవటం. ఒకవేళ ఇక తప్పదు కదా అని వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా సాధించి వాయించేస్తూ ఉంటే ఇంకా భర్త దీక్షను ఎలా పాటించగలుగుతాడు? కానీ సీతాదేవి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా, ఒక్క మాట కూడా పరుషంగా రామచంద్రమూర్తితోటి అనకుండా కష్టములను ఇష్టంగా ఆమె అనుభవిస్తూ ఉన్నదంటే ఇంతకు మించినటువంటి దుష్కరమైనటువంటి పని ఇంకెవరు చేయగలుగుతారు? ఇంతటి గొప్ప ఘనకార్యాన్ని ఎవరూ చేయలేనటువంటి పనిని చేస్తున్న సీతాదేవికి నీవేం చేయగలుగుతావు? ఒక్కటే చేయాలి. ఏమిటది? ఆమె ఎలా కోరుకుంటే అలా నీవు ఉండటము, ఆమె ఏ విధంగా అయితే ఆనందపడుతుందో ఆ ఆనందపడే పనులను నీవు చెయ్యటము. దీనివలనే ఆమెకు నీవు కృతజ్ఞత చెప్పిన వాడివైనట్లు అవుతావు అని అంటూ, సీతమ్మ వారు ఏది కోరితే అది ఆమెకు సమకూర్చమని, ఆమె ఎలా ఆనందంగా ఉంటుందో అలా ఉంచమని చెప్పి అగస్త్యుల వారు చెబుతూ ఉన్నారు రామచంద్రమూర్తితోటి. అందుకనే కదా
సీతాదేవి ఆ మాయలుడిని చూచిన తర్వాత సువర్ణ ఖచ్చితమైనటువంటి ఆ జింకను చూచి ఆ జింక కావాలి అనగానే రామచంద్రమూర్తి కూడా నా నిర్మిత నైవచ దుష్టపూర్వ నశ్రూయతే హేమమయఃకురంగ అని చెప్పినట్లుగా బంగారు లేడి అసలు ఎక్కడైనా సృష్టించబడిందా? ఇంతకుముందు ఎక్కడైనా చూచారా? పోనీ ఎవరైనా చెబితే విన్నారా? అలా ఏమాత్రము ఆధారం లేనటువంటిది, ఎప్పుడు విననటువంటిది, కననటువంటిది, చూడనటువంటిదైన బంగారు లేడిని చూచి అది నాకు కావాలి అనగానే రామచంద్రమూర్తి అలా వెళ్ళాడు అంటే కారణం ఏమిటి? ఆయనకు తెలియదా? తెలుసు. కానీ సీతాదేవి కోరినటువంటి కోరికను ఎలా అయినా తీర్చాలి అనేది ఆయన యొక్క లక్ష్యము. అందుకనే ఆమె కోరికను అనుసరించి ఆ జింక కోసం అని చెప్పి రాముడు వెళ్ళాడు. అయితే అలా రాముడు వెళ్ళడానికి అగస్త్యుల వారి యొక్క మాట కూడా ఒకంత మరి ఆయన యొక్క మనస్సులో ఉండి ఉండవచ్చునేమో. ఏమన్నారు అగస్త్యుల వారు? ఆమె ఏది కోరుకుంటే ఎలా అయితే ఆనందంగా ఉంటుందో ఆ విధమైనటువంటి పనులనే నీవు చెయ్యాలి. ఎందుకు అంటే నీకోసం అని చెప్పి దుష్కరమైనటువంటి వనవాసానికి సీతాదేవి వచ్చిందయ్యా అని సీతాదేవిని కీర్తిస్తూ ఏషా హి ప్రకృతి స్త్రీణాం ఆసృష్టే రఘునందన సమస్తమనురంజంతి విషమస్థం త్యజంతి చ. ఇక సాధారణంగా లోకస్థితిని, లోకంలో ఎలా ఉంటారు అనే విషయాన్ని చెబుతున్నారు. కొందరు ఆనందంలో ఉన్నప్పుడు ఆ భర్తను ఇంద్రుడు చంద్రుడు నిన్ను మించినటువంటి వాడు లేడు, నిన్ను మించిన మొనగాడు లేడు అని చెప్పి కీర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆనందంగా ఉన్నప్పుడు భర్త అయినా అంతే, నిన్ను మించిన సాధ్వీమణి ఇంకెవరూ లేరు, నిన్ను పొందడం నా అదృష్టం అన్నట్టుగా కీర్తిస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న తేడా ఏదైనా వచ్చిందనుకోండి, ఇంకా దాంతో నువ్వు అసలు దేనికి పనికి రానిటువంటి దానివి అని చెప్పి భర్త అంటాడు. అలాగే నువ్వేదో గొప్పవాడు అనుకున్నావు, మొనగాడు అనుకున్నాను, నువ్వు ఇంత చేతకాని వాడివే అని చెప్పి ఇంకా భార్య అనడం మొదలు పెడుతుంది. అంటే లోకం యొక్క స్థితిని ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఏమంటున్నారు చూడండి, రఘునందన ఆసృష్టే, సృష్టి మొదలుకుని అంటే పూర్వం నుంచి కూడా స్త్రీణాం ప్రకృతి ఏషాహి, కొంతమంది స్త్రీల యొక్క స్వభావం, కొంతమంది యొక్క స్వభావం ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ఎలాగా? వారి యొక్క ఆ బెదురుకు కావచ్చు, లేకపోతే అమాయకం వల్ల కావచ్చు, అవివేకం వల్ల కావచ్చు. కొంతమంది యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఏషాహి అని అంటూ సమస్తం అనురంజంతి, సుఖములలో ఉన్నటువంటి వాడిని, సుఖస్థితిలో ఉన్నటువంటి భర్తను వాళ్ళు అనురంజంతి, వాడు పడుతూ భర్తను కూడా ఆనందింపజేస్తూ ఉంటారు. అంటే సుఖములలో ఉన్నప్పుడు భర్తను ఆనందింపజేస్తూ తాము కూడా ఆనందిస్తూ ఉంటారు. కానీ విషమస్థం త్యజంతి, దుస్థితిలో ఉన్నప్పుడు, దుర్గతిని పొందినప్పుడు ఆ భర్తను అసమర్థుడిగా భావించి విడిచిపెట్టేస్తూ ఉంటారు కొందరు అని అంటూ లోకంలో సహజంగా ఈ విధమైనటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం రామచంద్ర. కానీ సీతాదేవి ఇటువంటిది కాదు అనే విషయం చెబుతున్నాడు. అందుకనే అన్నారు, ఎవరైతే కష్టములోనూ సుఖములోనూ కూడా సమానమైనటువంటి స్థితిలో ఉంటారో, అంటే కష్టములో వారి యొక్క కష్టములు పంచుకోవటము, సుఖములో వారి సుఖమును పంచుకోవటం, అంతేగాని సుఖాల్లోనేమో సుఖాలు పంచుకుందాము, కష్టాలు మాత్రమే నువ్వు ఒక్కడవే అనుభవించు అని అంటే అది సరైన పద్ధతి కాదు. కావున కష్ట సుఖాలలో తోడు ఉండేవారు ఎవరైతే ఉంటారో వారే సరి అయినటువంటి జోడు, సరి అయినటువంటి భార్యాభర్తలు అని అంటున్నారు. అలా కాకుండా సుఖములలో మాత్రం తోడు ఉంటూ ఆనందపడుతూ కష్టములలో మాత్రం విడిచిపెట్టేసి అసమర్థుడిగా కనుక చూచినట్లయితే అది సరైనటువంటి పద్ధతి కాదు. కానీ ఈ లోకంలో కొంతమంది ఆ విధంగా ఉంటూ ఉంటారు అని అంటూ శతక్రదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా గరుడానిలయో శైఘ్ర్యం అనుగచ్చంతి యోషితః. మరి అటువంటి చంచలమైనటువంటి స్వభావం కలిగిన వారు వేటి నుండి ఆ గుణములను పొందారు, వారి గుణములు ఎలా ఉంటాయనే విషయాన్ని ఉదాహరణపూర్వకంగా కవి మనకు తెలియజేస్తూ ఉన్నారు.
స్త్రీ యోషిత. కొంతమంది ఈ చంచలత్వము చపలత్వము కలిగినటువంటి వారి గురించి చెబుతున్నాడు. అటువంటి వారు శతహృదానాం లోలత్వం, మెరుపుల నుండి ఆ చంచలత్వాన్ని పొందుతారట వారు. అంటే మెరుపులు ఏ విధంగా అయితే ఒకసారి మెరుస్తాయి, మరొకసారి మెరవు, మెరిసింది కదా బాగా వెలుతురు వస్తుంది అనుకుంటే వెంటనే అది మెరుపు అయిపోయిన తర్వాత చీకటి వచ్చి కూర్చుంటుంది. కాబట్టి మిరుమిట్లు కలిపేటటువంటి మెరుపులాగా మెరుపు నుండి ఆ చంచలత్వాన్ని ఆ లోలత్వాన్ని అనుగచ్చంతి వీరు కొంతమంది పొంది ఉంటారు. అంతేకాదు ఇంకోటి చెబుతున్నారు, శస్త్రాణం తీక్ష్ణతాం అనుగచ్చంతి. అంతేకాదు శస్త్రముల నుండి ఆ పదునుని నిశితమైనటువంటి వాడితనాన్ని ఆ అస్త్రముల నుండి వారు పొందారు అని చెప్పి అన్నారు. అస్త్రముల యొక్క లక్షణం ఏమిటి? నేను ఈ అస్త్రమును మా తాత ముత్తాతకాల నుండి కూడా నేను మోస్తున్నాను, ఈ అస్త్రం నాతోటే ఉంటున్నది అని చెప్పి ఆ అస్త్రాన్ని డొక్కలో పొడుచుకుంటే పొడుచుకోకుండా ఉంటుందా? ప్రాణం తీయకుండా ఉంటుందా? ప్రాణం తీసేస్తుంది. అంటే అస్త్రం యొక్క లక్షణం ఏమిటి? పొడుచుకోవటం అనేది దాని యొక్క లక్షణము. అలాగే ఆ నిశితత్వం ఏదైతే ఉందో అది దానికి ఉండే లక్షణము. కావున నా కత్తే కదా అని చెప్పి గొంతు కోసుకుంటే అది తెక్కకుండా ఉంటుందా? తెగి తీరుతుంది కదా. అలాగే అస్త్రములు తమతో పాటే ఉన్నప్పటికీ కూడా అవి ఏ విధంగా అయితే ప్రమాదకారులై వారికే హాని తలపెడతాయో, అంటే వారినే ఖండిస్తాయో, అటువంటి స్వభావం కొంతమందికి ఉంటుంది అంటూ తీక్ష్ణతాం శస్త్రాణం తీక్ష్ణతాం, ఆయుధముల నుండి ఆ తీక్ష్ణతను, నిశితత్వాన్ని, క్రూరత్వాన్ని అనుగచ్చంతి కొందరు పొందుతున్నారు. అంతేకాదు తథా గరుడానిలయో శైఘ్ర్యం, గరుత్మంతుడు అదేవిధంగా వాయుదేవుడు ఎప్పుడు ఏదనుకుంటే అది వెంటనే వాళ్ళు చేసేస్తారు. ఆ వాయుదేవుడు కూడా ఆగడు, గరుత్మంతుడు కూడా ఆగడు. అదేవిధంగా కొంతమందిలో ఉన్నటువంటి లక్షణం, వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిగిపోవాలి. ఆ జరగటం కోసం గందరగోళం పడి ఎలా అయినా పని చేయడానికి ఆ తొందరపాటుతనాన్ని చూపిస్తూ ఉంటారు. మరి ఆ తొందరపాటుతనాన్ని గరుత్మంతుడి నుంచి అదేవిధంగా వాయుదేవుడి నుంచి వీరు పొంది ఉంటారు. కావున రామచంద్ర, కొంతమంది యొక్క లక్షణం ఎలా ఉన్నది? విద్యుల్లతల నుండి చంచలత్వాన్ని, ఆయుధముల నుండి నిశితత్వాన్ని, తీక్ష్ణతను, గరుత్మంతుడు వాయుదేవుడు వీరి నుండి తొందరపాటుతనాన్ని పుణికి పుచ్చుకుని ఈ గుణములతోటి ఏం చేస్తారు? సుఖములలో ఉన్నప్పుడు భర్తనేమో కీర్తిస్తారు, కష్టములలో ఉన్నప్పుడు ఆ భర్తను నిందిస్తూ ఉంటారు, ఆ కష్టములను అనుభవించడానికి ఇష్టపడరు. లోకంలో ఇటువంటి వారు చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ మరి సీతాదేవి యొక్క లక్షణం ఏమిటి అని అంటూ, ఇయంతు భవతో భార్య దోషైరేతైర్వివర్జిత శ్లాఘ్యాచ వ్యపదేశ్యాచ యథాదేవీ హ్యరుంధతి. కానీ అటువంటి వారందరికీ కూడా అతీతమైనటువంటిది సీతాదేవి. ఈమె అటువంటి దుర్లక్షణములేమీ లేకుండా కష్ట సుఖములలో రెండింటిలో కూడా భర్తనే అనుసరించి ఉండేటటువంటిది ఈమె. అందుకనే కదా సుందరకాండలో కూడా సీతాదేవి అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని చెప్పి అంటుంది. నా భర్త దీనుడు కానివ్వండి, రాజ్యాన్ని కోల్పోయినటువంటి నిర్ధనుడు కానివ్వండి, ఏమైనప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప, అంతకు మించినటువంటి గొప్పవాడు ఇంకెవడూ కూడా లేడు. నా భర్త సింహాసనం మీద కూర్చున్నా, సింహాసనాన్ని కోల్పోయి అడవులు పాలైన, సకల సంపదలతో తొలతూగుతున్నా, ఏ సంపదలు లేకుండా నిరుపేద అయినప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప, వేరేవాడు నాకు గొప్ప కాదు అని చెప్పి లంకానగరంలో సీతాదేవి చాలా గొప్పగా చెబుతుంది. మరి ఆ లక్షణాలన్నీ ఎలా వచ్చాయి? ఈమె తమ తల్లిదండ్రుల దగ్గర నుంచి, అనసూయాదేవి దగ్గర నుంచి, వీరందరి దగ్గర నుంచి విన్నటువంటి మాటలు, ఆమె యొక్క గుణగణముల యొక్క ప్రభావం అంత ధీటుగా మాట్లాడించగలిగింది. మరి అందుకనే ఇక్కడ అగస్త్యుల వారు కూడా సీతాదేవిని కీర్తిస్తూ ఏమనంటున్నారు? సామాన్యమైనటువంటి లౌకికమైనటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వారి యొక్క లక్షణమును
చెప్పి ఇంకా సీతాదేవి అటువంటిది కాదు అనే విషయాన్ని చెబుతూ ఇయంతు భవతో భార్య దోషైరేతైర్వివర్జిత శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ హ్యరుంధతి. భవతః తు అని అంటున్నారు ఇక్కడ. తు అంటే కానీ, భవతః భార్య నీ భార్య అయినటువంటి ఈ సీతాదేవి ఏతై దోషై వివర్జిత, సామాన్యమైనటువంటి వారికి ఉండే కొందరిలో ఉండే ఈ దోష లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ దోష లక్షణములన్నీ కూడా లేనటువంటి. ఏంటి ఆ దోష లక్షణాలు? సుఖంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉండడము, కష్టములు వచ్చినప్పుడు ప్రతికూలంగా నిందించడము. ఈ దోష లక్షణము, ఈ లక్షణములు లేకుండా చక్కటి సుగుణాల రాశి అయినటువంటిది. అంతేకాదు అరుంధతి యథా అన్నారు. అరుంధతీదేవి ఏ విధంగా అయితే వశిష్ఠుల వారిని అనుసరించి అందరి చేత కీర్తించబడుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నదో అదేవిధంగా శ్లాఘ్య ఈ సీతాదేవి కూడా ఆ విధంగా కీర్తించదగినటువంటిది, అంతటి గొప్ప సాధ్వీమణి. అంతేకాదు ఏమంటున్నారు? యథా దేవి అరుంధతి వ్యపదేశ్యాచ. అరుంధతి, అనసూయ మొదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో సమానంగా కీర్తించడానికి, వారితో సమానంగా లెక్కింపడానికి అంతటి గొప్ప సాధ్వీమణి సీతాదేవి అని చెప్పి సీతాదేవి యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడనమాట. ప్రశంసిస్తూ మరి ఇటువంటి సాధ్వీమణిని తప్పనిసరిగా నీవు రక్షించుకోవాలి, తప్పనిసరిగా ఆమె అన్నటువంటి మాటను, ఆమె కోరికలను నెరవేర్చి తీరాలి అని చెప్పి అంటున్నాడు. మరి దీంట్లో మరొక ఆంతర్యం కూడా ఉన్నది. సాధ్వీమణులను రక్షించడం అనేది రాజు యొక్క లక్షణము. మరి దేవలోకం నుండి ఎంతోమంది దేవతా స్త్రీలను రావణాసురుడు చెరబట్టి తన ఉద్యానవనం దగ్గర వారందరినీ కూడా బంధించి వారి చేత ఊడిగం చేయిస్తూ ఉన్నాడు కదా. మరి వారిని చెరబట్టాడు కదా. అటువంటి సాధ్వీమణులను రక్షించవలసినటువంటి బాధ్యత రాజు అయినటువంటి నీకు ఉన్నది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తుంటే ఆ సందర్భానికి ఈ మాటలు గుర్తు వచ్చే విధంగా అగస్త్యుల వారు సాధ్వీమణులను కాపాడటము, వారికి అనుకూలంగా ప్రవర్తించడము కూడా కర్తవ్యము, చేయవలసినటువంటి పని అనే విషయాన్ని చెబుతూ సీతాదేవి గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉన్నారన్నమాట. అలంకృతోయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ వైదేహ్యా చ నయా రామ వత్స్యసి త్వమరిందమా. ఇంకా అంటున్నాడు రామచంద్ర, అరిందమా అంటే శత్రువులను అణచివేయడంలో సమర్థులైనటువంటి ఓ రామ, త్వం అనయా వైదేహ్యాచ, నీవు ఈ సీతాదేవితో కలిసి అసలు ఈ దండకారణ్యంలోకి వచ్చి విహరించడం అనేదే ఈ ప్రాంతాన్ని తరింపజేసినట్లు, ఈ ప్రాంతాన్ని అలంకరించినట్లు. దీనికి తోడు సౌమిత్రినా సహా, సుమిత్రానందనుడు అన్నగారి యందు అమితమైనటువంటి ఆ భ్రాతృప్రేమ కలిగినటువంటి వాడైన లక్ష్మణునితో కలిసి ఎత్ర వత్స్యసి, నీవు ఎక్కడైతే ఏ ఆశ్రమంలో అయితే నివసిస్తావో ఉంటావో అయం దేశ అలంకృత, ఈ ఆశ్రమ ప్రాంతం అంటే నీవు రావటం ద్వారా ఈ ఆశ్రమ ప్రాంతం పావనమైనది, తరించింది. అంతేకాదు నీవు ఇకపైన ఎక్కడైతే నివసిస్తావో ఆ ప్రాంతం కూడా తరించబడుతుంది అని అంటున్నారు. ఇంకో మాట కూడా అంటున్నారు ఇందులో మరో అర్థం, ఎత్ర వత్స్యసి, భవిష్యత్తులో ఈ అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చ అని చెప్పినట్లుగా 11,000 సంవత్సరముల పాటు రాముడు రాజ్యాన్ని పరిపాలించి భూమండలాన్ని పరిపాలిస్తాడనే మాట ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నీవు ఈ అరణ్యవాసాన్ని పూర్తి చేసి మరలా రాజ్యమును పరిపాలిస్తావు. తద్వారా ఈ భూమండలం, నీవు అవతరించినటువంటి ఈ భూమండలం తరించి తీరుతుంది, తరిస్తుంది నీ పరిపాలనలో అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అగస్త్య మహర్షి మరి మంగళాశాసనం చేసినట్లుగా, అంటే ఏమిటి, నీ వనవాసాన్ని పరిపూర్ణం చేసి నీవు మరలా ఈ భూమండలాన్ని పరిపాలించదవు అనే విషయాన్ని సూచనప్రాయంగా
తెలియజేస్తూ ఆశీస్సులను అందిస్తున్నట్లుగా అగస్త్యుల వారు మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. మరి అటువంటి సాధ్వీమణి అయినటువంటి సీతాదేవితోటి సుగుణవంతుడైనటువంటి లక్ష్మణస్వామితో కలిసి నీవు ఎక్కడ నివసిస్తావో ఆ ప్రాంతములు పావనమైనట్లే, తరించినట్లే అని చెప్పి మరి సీతాదేవి గురించి ప్రత్యేకంగా చెబుతూ ఆమె చెప్పినటువంటి మాట వినడము, ఆమె అభీష్టమును నెరవేర్చడము, ఆమెకు ఆనందాన్ని కలుగజేసేటటువంటి ప్రదేశంలో నివసించటము రామచంద్ర నీవు చేయవలసినటువంటి పని అనే విషయాన్ని చెబుతూ ఏవముక్త సమునినా రాఘవ సంయతాంజలి ఉవాచ ప్రశ్రితం వాక్యం ఋషిం దీప్తమివానలం. మునినా ఏవముక్త, అగస్త్య మహర్షి చేత ఈ విధంగా చెప్పబడగా, అంటే అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితోటి ఈ విధంగా చెప్పగా, అంటే మీరు చాలా అలసిపోయారు, సీతాదేవి మరింతగా అలసిపోయింది, అందులో ఎండ కన్నెరిగినటువంటి ఇల్లాలు ఆమె సుకుమారవతి అయినటువంటి ఆమె నీ మీద ప్రేమతో ఈ విధంగా వచ్చినది అని చెప్పి ఆ విధంగా చెప్పిన తరువాత రామచంద్రమూర్తి రాఘవ సహా రఘువంశోద్భవుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ విధంగా అంటున్నాడు, సంయతాంజలి, అంజలి ఘటించినటువంటి వాడే, అంటే దోషలొగ్గినటువంటి వాడై రెండు చేతులు జోడించి దీప్తం అగ్నిం ఇవ ఋషిం, ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిలాగా, ఎగసిపడుతున్నటువంటి అగ్నిలాగా తేజరిల్లుతున్నటువంటి ఆ అగస్త్య మహర్షితోటి ప్రసృతం వాక్యం ఉవాచ, వినీతమైన చాలా వినయంతో కూడినటువంటి మాటలను రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఉన్నాడు. మరి రామచంద్రమూర్తి ఏం మాట్లాడారు? అగస్త్యుల వారు చేసినటువంటి సూచన ఏమిటి? రాక్షసులను రాముడు ఏ విధంగా వధించడం ప్రారంభించాడు అంటే, ఇంతకుముందే కొంతమంది రాక్షసులను వధించాడు, ఇక ఇప్పుడు కరదూషణాది రాక్షసులను ఏ విధంగా వధించబోతాడు అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఏషా హి సుకుమారీ చ దుఃఖైశ్చ న విమానిత, ప్రాజ్యం దోషం వనం ప్రాప్త భర్తృస్నేహ ప్రచోదిత, యథైషా రమతే రామ ఇహ సీతా తథా కురు, దుష్కరం కృతవత్యేష వనే త్వామనుగచ్చతి, ఏషా హి ప్రకృతి స్త్రీణాం ఆసృష్టే రఘునందన, సమస్తమనురంజంతి విషమస్థం త్యజంతి చ, శతహృదానాం లోలత్వం శస్త్రాణాం తీక్ష్ణతాం తథా, గరుడానిలయో శైఘ్ర్యం అనుగచ్చంతి యోషితః, ఇయంతు భవతో భార్య దోషైరేతైర్వివర్జిత, శ్లాఘ్యా చ వ్యపదేశ్యా చ యథా దేవీ హ్యరుంధతి, అలంకృతోయం దేశశ్చ యత్ర సౌమిత్రిణా సహ, వైదేహ్యా చ నయా రామ వత్స్యసి త్వమరిందమా, ఏవముక్తః స మునినా రాఘవః సంయతాంజలి ఉవాచ ప్రశ్రితం వాక్యం ఋషిం దీప్తమివానలం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయోదశ సర్గే సప్త శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంతో ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.